రొమాన్స్‌ని బ్రూటల్‌గా, వల్గర్‌గా ప్రెజెంట్ చేస్తున్న ఈ టైంలో రొమాన్స్‌ని బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ మూవీస్ రావడం చాలా రేర్. సో, ఇలాంటి టైంలో ఒక 2 మూవీస్ రొమాన్స్‌ని బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ నన్ను ఇంప్రెస్ చేశాయి. సో, ఆ మూవీస్ ఏంటో తెలియాలంటే ఈ ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ మూవీ ఏంటంటే ఫస్ట్ నేను స్టోరీ లైన్ చెప్తాను. తర్వాత మూవీ టైటిల్ చెప్తాను. మీరా ఈజ్ ఎ స్కూల్ గర్ల్ అండ్ బ్రిలియంట్ గర్ల్ ఆల్సో. సో, తన స్కూల్‌లో రీసెంట్‌గా జాయిన్ అయిన శ్రీ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. సో, ఆఫ్టర్ సమ్ సీన్స్ మీరా శ్రీని తన మదర్‌కి పరిచయం చేస్తుంది. సో, ఆ తర్వాత ఏమైనది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టోరీ లైన్ విన్నాక కొంచెం వల్గర్‌గా, కొంచెం తేడాగా అనిపిస్తది. కాకపోతే మూవీ అసలు అలా ఉండదనమాట. సో, మూవీ డీల్స్ విత్ టీనేజ్‌లో ఉండే సెక్సువాలిటీని అండ్ జెలసీని మనం కన్వీనియంట్ వేలో ప్రెజెంట్ చేశారు. అండ్ మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఆ క్యారెక్టర్స్ మనం కనెక్ట్ అయ్యే కొద్దీ మనలో తెలియకుండానే మనలో యాంగ్జైటీ, ఒక టెన్షన్ అనేది బిల్డప్ అవుతూ వస్తూ ఉంటది. అండ్ ఇట్ హాస్ సమ్ 18+ సీన్స్ ఆల్సో. సో, ఒంటరిగా చూడండి. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్ అండ్ ఈ మూవీలో క్లైమాక్స్‌లో వచ్చే బుల్లింగ్ సీన్ అయినా గాని, నెక్స్ట్ మదర్ సీన్ అండ్ మదర్ డాటర్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్‌కి బాగా కనెక్ట్ అయిపోతామనమాట. అండ్ ఈ మూవీ అంతా 80స్, 90స్ టైంలో జరుగుతుందనమాట. సో, ఆ టైంలో ఉండే అట్మాస్ఫియర్‌ని, దానిని సినిమాటోగ్రఫీ వల్ల చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ యాక్టర్స్ డన్ ఎ గ్రేట్ జాబ్. చాలా పర్ఫెక్ట్‌గా అండ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యి, చాలా నీట్‌గా అండ్ క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు ఆ క్యారెక్టర్‌ని. అండ్ మూవీ నేమ్ ఈస్ గర్ల్స్ విల్ బి గర్ల్స్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్‌లో చూసా కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయిపోయాను. నెక్స్ట్ మనం మాట్లాడుకునే మూవీ రీసెంట్‌గా ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ చేశారు కదా! సో, అందులో 6 కేటగరీస్ డామినేట్ అయిందనమాట. సో, అంత పాపులారిటీ ఉన్న మూవీ ఇది. సో, స్టోరీ నేను చెప్పేస్తాను. అనోరా షీ ఈస్ ఎ క్లబ్ డాన్సర్ అండ్ ప్రాస్టిట్యూట్ ఆల్సో. సో, అలా తన క్లబ్‌కి వచ్చిన ఒక రిచ్ గాయ్‌తో ప్రేమలో పడుతుంది అండ్ పెళ్లి కూడా చేసేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది, అనోరా లైఫ్ ఎలా నడిచిందనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అన్నమాట. మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్ ఒక ఫుల్ 18+ సీన్స్ అండ్ న్యూడ్ సీన్సే ఉంటాయన్నమాట. ఆ తర్వాత నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక 4 క్రేజీ క్యారెక్టర్స్ ఒక పర్సన్‌ని వెతకడం స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఏమైందనేది స్టోరీ అన్నమాట. సో, మూవీ ప్రొసీడింగ్ అయ్యే కొద్దీ మనలో తెలియకుండానే యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ పోతాయన్నమాట. అండ్ అనోరా అనే క్యారెక్టర్‌కి బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాం. ఇంక క్లైమాక్స్ వచ్చే కొద్దీ మనలో ఎమోషనల్ లెవెల్స్ పెరుగుతూ పోతాయి. ఎమోషన్ అయిపోతాం కూడా. అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ అనోరా అనే క్యారెక్టర్‌లో చేసిన మిక్కీ మ్యాడ్సన్ అయితే తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆస్కార్ వర్తీ పర్ఫార్మెన్స్ అంటారు కదా! సో, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. సో, కేటగరీస్‌లో కూడా ఉంది. మేబీ వచ్చే ఛాన్స్ ఉంది ఆస్కార్. ఇన్‌కేస్ ఆస్కార్ వస్తే షీ జస్ట్ నెయిల్డ్ ఇట్ అనమాట. సో, ఇది కూడా 18+ మూవీ. సో, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఎవ్రీ మినిట్‌కి ఎఫ్‌సిఓకే అనే వర్డ్ వస్తూనే ఉంటుంది. సో, చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకోండి. సో, మూవీ నేమ్ ఈస్ ఎనోరా. సో, మూవీ ఇంగ్లీష్‌లోనే అవైలబుల్ ఉంది. తెలుగు డబ్ అయితే లేదు. సో, నియోన్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్ ఉంది. సో, మూవీ చూసేసేయండి. సో, ఇలాంటి మూవీస్ రివ్యూస్, సజెషన్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేను వాటి మూవీ చూసి మీకు సజెషన్ ఇస్తాను. రివ్యూ కూడా ఇచ్చేస్తాను. సో, మూవీస్ చూస్తూ ఉండండి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఉండండి. జై హింద్. థ్యాంక్ యూ.